మెదక్ జిల్లా నర్సాపూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అయిన కొమురయ్య ఘన విజయం సాధించినందున నర్సాపూర్ అసెంబ్లీ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర నాయకులు పెద్ద రమేష్ గౌడ్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, రాజేందర్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, మండల అధ్యక్షుడు నగేష్, చంద్రయ్య, జిల్లా నాయకులు రామ్ రెడ్డి, బాదే బాలరాజ్, సంగసాని రాజు, రాములు నాయక్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా నర్సాపూర్ గడ్డ పైన కూడా కాషాయ జెండా ఎగురవేస్తాం. అట్లాగే ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం కొనసాగుతుందో, ఏదైతే కమలం వికసిస్తుందో, దేశంలోని చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. మొన్ననే ఈ మధ్య కాలంలో వరంగల్లో ఏదైతే విమానాశ్రయం ఉందో అది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఘనత మా కిషన్ రెడ్డి గారిదే. ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, అంత పెద్ద వ్యక్తిని ఏ రోజు కూడా మా నాయకుడు మా కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీలు మారకుండా రాలే ఆ పదవి కష్టపడుతూ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. పూటొక్కొక్క పార్టీ ఏ రోజు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన మా నాయకుడి పైన విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ప్రపంచం కొనసాగుతుంది. ఇట్లనే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కమలం వికసిస్తానని చెప్పి కోరుతా ఉన్నాం.